హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారు కదా? శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోతున్నాం. హిందూ పేపర్లో ఉన్న కొన్ని వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీని డిస్కస్ చేయబోతున్నాము. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏవైతే వొకాబులరీ ఈరోజు నేర్చుకోబోతున్నారో వాటిని ఒక 4-5 టైమ్స్ చదవండి, చూడకుండా రాయండి. ఎందుకంటే వొకాబులరీ చదివితే కొంచెం గుర్తుంటుంది, వింటే బాగా గుర్తుంటుంది, చూడకుండా రాస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. శ్యామ్ సార్స్ వొకాబులరీ మీరు చూస్తున్నారు. July 4th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఉన్నాం. మనం ఎడిటోరియల్ కాలంలో సెకండ్ ఆర్టికల్లో ఉన్నామన్నమాట. ఈ ఆర్టికల్ దేని గురించో కూడా నేను మీకు చెప్పేస్తాను. దిస్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ఎన్ ఇష్యూ కాల్డ్ కస్టోడియల్ డెత్. మీకు ఐడియా ఉందా వాట్ ఈస్ కస్టోడియల్ డెత్ అని? ఇది జ్యుడిషియరీ భాషలో ఎక్కువ వాడుతూ ఉంటారు. మేబీ కాబోయే పోలీసులు ఎవరైనా, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ కాబోయే పోలీసులు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తే మీకు తెలియాలి కస్టోడియల్ డెత్ అంటే ఏంటంటే, మనం జైల్లోనే ఆ ఖైదీని లేదా జైల్లోనే ఆ వ్యక్తిని మనం టార్చర్ పెట్టి కొట్టి చంపేస్తే దాన్ని కస్టోడియల్ డెత్ అంటాం. ఓకేనా? ఈ మధ్యకాలంలో భారతదేశంలో కస్టోడియల్ డెత్లు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అధికారం లేకపోయినా, అవసరం లేకపోయినా కూడా రకరకాల కారణాల వల్ల వాళ్ళని జైల్లో పెట్టి కొట్టేస్తూ ఉంటారనమాట. కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ డెత్ అంటాం. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్ నాకు నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది. ప్రతి సెంటెన్స్ కూడా నాకు ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లెయిన్, బట్ అది సపరేట్గా కావాలంటే చేద్దాం. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం, శ్యామ్ సార్స్ వొకాబులరీ ఉద్దేశం వొకాబులరీ మాత్రమే. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫౌల్, FOUL, ఫౌల్. నాకు తెలిసి ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు, అందరికీ బాగా తెలిసిన వర్డే ఫౌల్, FOUL. ఫౌల్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫౌల్? వెరీ బ్యాడ్, చాలా చిరాకును పుట్టించే అని రాయండి. చాలా సినోనిమ్స్ ఉంటాయి. మీరు మామూలుగా బ్యాడ్ అని రాయండి, రిపగ్నెంట్ అని రాయండి, ఆఫుల్ అని రాయండి. మీకు రిపగ్నెంట్ అన్న వర్డ్ తెలిస్తే రిపగ్నెంట్ రాయండి, సింపుల్గా బ్యాడ్ అని రాయండి, పర్వాలేదు. ఫౌల్ స్మెల్ అంటాం కదా, అలా. ఫౌల్ అంటే వెరీ బ్యాడ్. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది ఏంటంటే రిసార్ట్ టు, RESORT, రిసార్ట్ టు, RESORT, రిసార్ట్ టు. సింపుల్గా చెప్పాలంటే ఒక మార్గాన్ని ఎంచుకోవడం. రిసార్ట్ టు అంటే చూజ్ ఏ పాత్, చూజ్ ఏ వే అని రాసుకోండి. ఒక దారిని ఎంచుకోవడం, దారిని ఎంపిక చేసుకోవడం అనమాట. జనరల్గా రిసార్ట్ ఎక్కడ వాడతామంటే, ఇష్టం లేకపోయినా ఇంకా వేరే ఆప్షన్ లేక మనం ఆ ఆప్షన్లోకి వెళ్ళామనుకోండి, అప్పుడు రిసార్ట్ టు అంటాం. సింపుల్గా రాసుకోండి. రిసార్ట్ టు అంటే చూస్ ఏ పాత్, చూజ్ ఏ వే. ఇక మీ అందరికీ తెలుసు కన్ఫెషన్. కన్ఫెషన్ అంటే నిజాన్ని ఒప్పుకోవడం అమ్మ. అడ్మిట్ ద ఫ్యాక్ట్ అని రాయండి. కన్ఫెషన్ అంటే టెల్ ద ట్రూత్, నిజాన్ని చెప్పడం. టెల్ ద ట్రూత్ అని రాయండి. లేదనుకుంటే అడ్మిట్ ద ఫ్యాక్ట్ అని రాయండి, నిజాన్ని ఒప్పుకోవడం. ఓకేనా? కన్ఫెషన్ అంటాం. మియర్ అంటే జస్ట్, మియర్ అంటే జస్ట్. ఓకేనా? మియర్ అంటే జస్ట్, కొద్దిగా మాత్రమే అంటాం. హీనియస్, HEINOUS, బ్యూటిఫుల్ వొకాబులరీ రా. HEINOUS, హీనియస్. నేను స్పెల్లింగ్ డిక్టేట్ చేస్తాను, మీకు ఏమైనా కనిపించకపోతే HEINOUS. హీనియస్ అంటే చాలా క్రూరమైన, వెరీ క్రూయల్ అని రాయండి. హీనియస్ క్రైమ్ అంటాం కదా, అలా అనమాట. చిల్లింగ్, భయాన్ని పుట్టించే. సో చిల్లింగ్ అంటే రాయండి భయాన్ని పుట్టించే, కాజింగ్ ఫియర్, CHILLING. చిల్లింగ్ అంటే ఏం రాస్తారు? కాజింగ్ ఫియర్, CAUSING, కాజింగ్ ఫియర్, భయాన్ని పుట్టించే. ఎంబోల్డెండ్ అంటే ధైర్యం ఇవ్వబడిన. బ్రేవ్ అని రాయండి, పర్వాలేదు. ఎంబోల్డెండ్ అంటే బ్రేవ్ అని రాయండి. కరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే ధైర్యం ఇవ్వబడిన. ఇది ఎలా చెప్పాలంటే, ఈ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటంటే, పోలీసుల వెనక ఎవరో ఉన్నారు, అంటే కొంతమంది పోలీసులు. ఈ ఆర్టికల్లో వాడు చెప్పిన దాని ప్రకారం కొంతమంది పోలీసుల వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళకి అధికారం లేకపోయినా వాళ్ళకి అధికారం ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, మీరు టార్చర్ పెట్టండి ఆ జైల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ చేత నిజం ఒప్పించండి అని టార్చర్, ఆ మీనింగ్ వస్తుంది. సో ఎంబోల్డెండ్ అంటే ధైర్యం ఇవ్వబడిన. మీరు బ్రేవ్ అని రాయండి, ప్రాబ్లం లేదు. కంటెంప్ట్ అంటే వైలేషన్ అమ్మ, ఉల్లంఘన. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్?
కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటంటే ఉల్లంఘన, వైలేషన్, VIOLATION. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే వైలేషన్ అమ్మ, ఉల్లంఘన, వైలేషన్. ఇక డిటైన్ అమ్మ, DETAIN, డిటైన్. డిటైన్ చేయడం అంటే ఎవరినైనా అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం. సో డిటైన్ అంటే అరెస్ట్ అని రాయండి. ఇంగ్రెయిన్డ్, INGRAINED, డీప్లీ ఇంగ్రెయిన్డ్ అంటే లోతుగా పాతుకుపోయిన. ఇంగ్రెయిన్డ్ అంటే డీప్లీ రూటెడ్, లోతుగా పాతుకుపోయిన అని రాయండి. ఇంగ్రెయిన్డ్ అంటే లోతుగా పాతుకుపోయిన. మీకు గుర్తుందా, కొన్ని రోజుల క్రిందట మనం చెప్పుకునే శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలో ఒక వర్డ్ వచ్చింది, ఎంట్రెంచ్డ్. ఒక 3 days బ్యాక్ 4 days బ్యాక్. ఎంట్రెంచ్డ్ అంటే కూడా లోతుగా పాతుకుపోయిన, ఎంట్రెంచ్డ్. ఇంగ్రెయిన్డ్ అంటే లోతుగా పాతుకుపోవడం. నెక్స్ట్ అమ్మ చూడండి, ఇంటిమిడేటింగ్, భయాన్ని పుట్టించే. ఇంటిమిడేటింగ్, భయాన్ని పుట్టించే. అంతకుముందు ఒక చిల్లింగ్ అనే వర్డ్ వచ్చింది కదా, దానికి ఇది సినోనిమ్ అనమాట. సో ఇంటిమిడేటింగ్ నేచర్ అంటే భయాన్ని పుట్టించే నేచర్ అన్నమాట. ఇంటిమిడేటింగ్ అంటే భయాన్ని పుట్టించే. ఏమంటాం? ఇంటిమిడేటింగ్ అంటే ఏమంటాం? భయాన్ని పుట్టించే. ఇంప్యూనిటీ. ఇంప్యూనిటీ అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇమ్యూనిటీ అని రాయండి. ఇమ్యూనిటీ, IMMUNITY. ఇమ్యూనిటీ అంటే రెసిస్టెన్స్ అని కూడా రాయొచ్చు. ఇంప్యూనిటీ అంటే రెసిస్టెన్స్ అని రాయొచ్చు. సెక్లూడెడ్ అంటే చాలా దూరంగా. కొంతమంది ఖైదీలను లేదా కొంతమంది ముద్దాయిలను, కొంతమంది నేరస్తులను పోలీసులు ఏం చేస్తారో తెలుసు కదా, కొంతమంది పోలీసులు ఏం చేస్తారో తెలుసు కదా, దూరమైన ప్రదేశాలకు తీసుకువెళ్ళి అక్కడ ఎన్కౌంటర్ చేసి చంపేయడం కానీ వాట్ ఎవర్. సో సెక్లూడెడ్ ఏరియాస్, సెక్లూడెడ్ స్పాట్స్. సెక్లూడెడ్ అంటే ఫార్ అవే ప్లేసెస్, ఫార్ అవే ప్లేసెస్, దూరంగా ఉన్నా అని రాయండి. ఆప్రెస్డ్. ఆప్రెస్డ్ అంటే అణచివేయబడ్డ, సప్రెస్డ్. జనరల్గా మీ అందరికీ తెలిసి నేను చెప్పకపోయినా, డబ్బులు ఉన్నవారి దగ్గర బలం ఉంటుంది, గౌరవం ఉంటుంది, అధికారం ఉంటుంది. డబ్బు లేని వారికి న్యాయం దొరకదని మన అందరికీ తెలుసు, అన్ఫార్చునేట్లీ. సో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇలాంటి ఘోరాలు, ఇలాంటి నేరాలు కూడా ఎవరు ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళ, ఆప్రెస్డ్ పీపుల్ అనమాట. ఆప్రెస్డ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవాళ్ళు అంటే అణచివేతకు గురైన వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు. సో ఆప్రెస్డ్ అంటే రాయండి డిప్రెస్డ్, సప్రెస్డ్. ఓకేనా? ఇక మీ అందరికీ తెలుసు చూడండి, పొలిటికల్ అవుట్రేజ్. అవుట్రేజ్ అంటే ఆందోళన చేయడం, రాజకీయ ఆందోళన. అవుట్రేజ్ అంటే ప్రొటెస్ట్ అని రాయండి. ఇదిగో వాడు ఇక్కడ కూడా ఇచ్చాడు ప్రొటెస్ట్ అని. అవుట్రేజ్ అంటే ఆందోళన అని రాయండి, పర్వాలేదు. ప్రొటెస్ట్ అని రాసేయండి, తెలుగులో ఆందోళన అని రాయండి, తెలుగులో రాసుకునే వాళ్ళు. ఫాల్ అవుట్, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ లాంటిది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్? ఫాల్ అవుట్. ఫాల్ అవుట్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక సంఘటన జరిగిన తరువాత ఆ సంఘటన తాలూకు భయంకరమైన పర్యాంశాలు. ఓకేనా? సో ఎలా రాస్తారంటే, ఇంపాక్ట్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్. ఇప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది, దాని తర్వాత జరిగే పరిణామాలు, పర్యాంశాలని ఫాల్ అవుట్ అంటాం మనం. ఇది కూడా అంతే. సో ఫాల్ అవుట్ అంటే ఏంటంటే, భయంకరమైన సంఘటన తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్. సో కాన్సిక్వెన్సెస్ అని రాసేయండి పోనీ. ఫాల్ అవుట్ అంటే కాన్సిక్వెన్సెస్, పరిణామాలు, పర్యాంశాలు. సొలాటియం, నష్టపరిహారం అంటాం. కాంపెన్సేషన్, మీ అందరికీ తెలుసు కదా, ఏదైనా ఒక నష్టపరిహారాన్ని మనం ఏమంటామంటే కాంపెన్సేషన్ అంటాం, రాసేసుకోండి. సొలాటియం అంటే ఏంటంటే నష్టపరిహారం, కాంపెన్సేషన్ అని రాయండి. ఇక తర్వాత AIRED, ఎయిర్డ్. ఏమా? AIRED, ఎయిర్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎయిర్డ్? ఒక విషయాన్ని బహిరంగంగా, ఓపెన్గా మాట్లాడడం. ఇప్పుడు నేను మీకు వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ అమ్మా అని చెప్తున్నాను అంటే ఎయిర్ చేశాను. సో ఎయిర్ అంటే రాసుకోండి, అనౌన్స్ సంథింగ్ అఫీషియల్లీ, అనౌన్స్ సంథింగ్ పబ్లిక్లీ. ఏదైనా బహిరంగంగా ఒక విషయాన్ని చెప్పడాన్ని ఎయిర్ అంటాము. ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు, ఈజీ వర్డ్, అయినా కూడా తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. TRIAL, ట్రయల్. జనరల్గా ఈ ఇన్వెస్టిగేషన్, దర్యాప్తుని ఏమంటామంటే ట్రయల్ అంటాం, కేస్ అని కూడా అనొచ్చు. సో TRIAL, ట్రయల్ అంటే ఏంటంటే దర్యాప్తుని రాయండి, కేస్. ఇన్వెస్టిగేషన్, ప్రోబ్ అంటాం కదా, ప్రోబ్. ఓకేనా?
సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్లో ఎక్కువ వర్డ్స్ లేవు, కొన్నే ఉన్నాయి. నేను ఆ కొన్నిటినే సెలెక్ట్ చేసి మీకు చెప్పాను. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, నేర్చుకునే వొకాబులరీ గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవడం ఇంపార్టెంట్, రైట్? అక్కడితో నేను ఈ సెషన్ ఎండ్ చేయబోతున్నాను. అప్పుడే కాదు, నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను, మరి మీరు మీ టాస్క్ చేయాలి కదా. ఏంటది? నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ సెలెక్ట్ చేస్తాను. ఆ 3 వర్డ్స్తో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ మంచిగా డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. రేపే సండే, నేను రేపు ఏం చేయబోతున్నానో చెప్పాను కదా. ఎవరైతే ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రాంలో నేను వీడియో చివరిలో ఇస్తున్న హోంవర్క్ ఏదైతే టాస్క్ ఇస్తున్నానో, ఆ టాస్క్ ఎవరైతే రెగ్యులర్గా చేస్తూ మంచి ఎగ్జాంపుల్స్ ఎవరైతే డిజైన్ చేస్తున్నారో, నేను రేపు వాళ్ళకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనౌన్స్ చేస్తాను. ఓకేనా? ఎందుకు నేను మీకు ఇలాంటి టాస్క్ ఇస్తున్నానంటే నాన్న, మీ అంతటి మీరు వొకాబులరీతో ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడైతే రాయడానికి ట్రై చేస్తారో, మీరు ఆ వొకాబులరీని రీసెర్చ్ చేస్తారు, స్టడీ చేస్తారు. అప్పుడు ఆ వొకాబులరీ చాలా బాగా గుర్తుంటుంది. అవునా? సరే, ఇక నేను మీకు ఈరోజు ఇవ్వబోయే టాస్క్ రిసార్ట్ టు అని రాయండి. ఫస్ట్ వన్ హెడ్లైన్స్లో ఉంది, బ్యూటిఫుల్. అది RESORT, రిసార్ట్ టు. సో రిసార్ట్ టు అంటే ఏంటో చెప్పాను కదా, ఒక మార్గం ఎంచుకోవడం, ఒక పని చేయాలి అన్న ఒక డెసిషన్ తీసుకోవడం అనమాట. రిసార్ట్ టుతో ఒక ఎగ్జాంపుల్ రాయండి, మంచి ఎగ్జాంపుల్ రాయండి. ఇక తర్వాత ఎంబోల్డెన్, బలాన్ని ఇవ్వడం, ధైర్యాన్ని ఇవ్వడం. ఎంబోల్డెన్, బలం లేదా ధైర్యం, దాంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ రాయండి. ఇక తర్వాత సెక్లూడెడ్, దూర ప్రాంతాలు, ఫార్ అవే, అందరికీ దూరంగా, సెక్లూడెడ్. ఓకేనా? దీంతో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ రాసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ 3 ఎగ్జాంపుల్స్. మై డియర్ ఫ్రెండ్స్, శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. శ్యామ్ సాస్ వొకాబులరీ మాత్రమే కాదు, ఇలాంటి ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్, యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ నేను ఇంకా ముందు చాలా ప్లాన్ చేస్తున్నాను. ఐ హ్యావ్ ఎ లాడ్ ఆఫ్ ఐడియాస్, ఐ హ్యావ్ ఎ ప్లెథోరా ఆఫ్ ఐడియాస్, బట్ 1 by 1 అన్నీ మనం చేద్దాము. అండ్ మీ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈరోజు సెషన్ ఎండ్ చేద్దాం. నేను ఇచ్చిన ఈ లాస్ట్ 3 వొకాబులరీతో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను మీరు పెట్టే ప్రతి ఎగ్జాంపుల్ని కూడా చూస్తున్నానని మర్చిపోకండి. విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ సార్.